ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలోని లీజు స్థలాలు కబ్జాలు ఆక్రమణకు గురవుతున్నాయి. సరైన పర్యవేక్షణ లేకపోవడంతో వల్లనే కొందరు అక్రమార్కులు వ్యవస్థలోని లొసుగులను ఆసరాగా చేసుకుని అప్పనంగా వాటిని కాజేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బల్దియాలో ఒకప్పుడు 40 వరకు లీజు స్థలాలు ఉండగా అందులో 25 వరకు కబ్జాలు చేతుల్లోకి వెళ్లిపోయాయని, కేవలం 15 వరకు మాత్రమే బల్దియా ఆధీనంలో ఉన్నాయని పట్టణ కౌన్సిలర్ బండారి సతీష్ ఆరోపిస్తున్నారు. వాటి పరిరక్షణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలంటున్నారు. ఆదిలాబాద్ పట్టణంలో గతంలో ఒక 10 ఇయర్స్ బ్యాక్ 43 మున్సిపాలిటీ లీజ్ స్థలాలు ఉండే. ఈ 5 ఇయర్స్కి వచ్చేసరికి అందులోకెళ్ళి 22 అయినాయి. ఈ 2-3 సంవత్సరాలల్లో ఇంకా 4 పోయినాయి. అంటే ఒకదాని తర్వాత ఈ మున్సిపల్ స్థలాలన్నీ కనుమరుగయ్యే పొజిషన్ కనబడుతున్నది. దానికి నాకున్న అనుభవం ప్రకారం ఒక మున్సిపల్ స్థలానికి ఎవరికన్నా రిజిస్ట్రేషన్ చేయాలన్నా ఏదన్నా ఆషామాషి ఉండదు. దానికి ఏదన్నా స్థలంని రిజిస్ట్రేషన్ కన్వర్ట్ చేయాలంటే మున్సిపల్ సర్వసభ్య సమావేశంలో ఎన్ఓసి ఇవ్వాలా. కానీ వితౌట్ ఎన్ఓసి కొన్ని మున్సిపల్ స్థలాలకు, పార్కింగ్ స్థలాలకు రెవెన్యూ అధికారులు ఎన్ఓసి మున్సిపాలిటీ లేకున్నా కూడా ఒక 3-4 స్థలాలకు కన్వర్ట్ ఇవ్వడం జరిగింది. కొందరు బోగస్ పట్టాలు కూడా తీసుకొని ఆ పట్టాకు ఆధార్ కార్డు పెట్టుకొని ఇక్కడ మేము నివాసం ఉంటున్నామని చెప్పేసి ఏదైతే 58 జీవో కానీ 508 జీవో కానీ ఆ జీవోలల్లో కేవలము చిన్న గుడిసె, చిన్నగా ఎక్కడన్నా చిన్న ప్రాపర్టీ ఉన్నవాళ్ళు, చిన్న వ్యక్తులు 30-40 సంవత్సరాల నుంచి నివాసం ఉంటే వాళ్లకు గుడిసె కట్టుకోవడానికి ప్రభుత్వం అనుమతిస్తే, వీళ్ళు పెద్ద పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్ వాళ్ళు అక్కడ ఇక్కడ డబ్బులు చేతిలో మార్పు చేసి ఎన్ఓసి లేకున్నా డూప్లికేట్ పట్టాలు, డూప్లికేట్ డాక్యుమెంట్లతోటి సుమారు ఇప్పటి నుంచి 40లో 25 మాత్రం పోయినాయి. ఇంకా మిగిలిన 10-15 ఇప్పటికన్నా జిల్లా కలెక్టర్ గారు, ఆయనకు పవర్స్ ఉన్నాయి, ఏదైనా డూప్లికేట్ డాక్యుమెంట్ అంటే మనకి ఈజీగా ఏర్పడుతుంది కాబట్టి దానికి ఎన్ఓసి ఉన్నదా లేదా, కన్వర్ట్ ఉన్నదా లేదా, పట్టా ఒరిజినలా ఫేకా, వీటన్నిటిని వెరిఫై చేసి ఆదిలాబాద్లో ఉన్నటువంటి పాత 40 స్థలాలపైన రీవెరిఫికేషన్ చేసి ఈ ప్రభుత్వ స్థలాలన్నింటినీ ఒక జడ్జి స్థాయి అధికారులతో విచారణ జరిపి, నాన్ పొలిటికల్ ఆర్గనైజేషన్ తోటి విచారణ జరిపి ఈ ప్రభుత్వ 40